హలో, ఏంటండి పచ్చడి అని చెప్పి చూస్తున్నారా? అవునండి, నేను చూపించేది పచ్చడే. బీరకాయ పొట్టు పచ్చడి తెలుసా? బీరకాయని మనం ఎప్పుడూ రొటీన్గా పప్పు, కూర, పచ్చడి చేసుకుంటాం. బీరకాయ పొట్టుని పడేస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను బీరకాయ పొట్టుతోటి పచ్చడి చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. సరే, దానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఎలానో చూసేద్దాం. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ పొట్టు, బీరకాయ ముక్కలు, ఎల్లిపాయలు, పుదీనా, జీలకర్ర, అల్లం, చింతపండు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు మధ్యకు తరిగేసుకుని వేగనిద్దాము. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగనించేసుకుందాం. ఇలా వేగిన ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయల మిశ్రమంలో బీరకాయ పొట్టు కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటెతోటి తిప్పుకుంటూ వేగనిద్దాము. మర్చిపోయానండి, బీరకాయ ఎండాకాలంలో చాలా మంచిది తింటే తెలుసా? ఎందుకంటే మన ఒంటికి వేడి రానివ్వదు. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఫ్రూట్స్లో పుచ్చకాయలో ఎలాగైతే వాటర్ ఉంటాయో అలాగే బీరకాయలో కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు కొన్ని బీరకాయ ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాలు అలాగా వేగనిద్దామండి లో ఫ్లేమ్లోనే. ఈ పొట్టు, పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు లో ఫ్లేమ్లో అన్నీ కలిపేసుకుని నీట్గా వేగనిద్దాము. సరేనా? తర్వాత ఏం చేద్దాము, ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసుకొని వేగనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక్కసారి కలుపుకుందాము. ఇందాక నేను టమాటాలు వేయటం మర్చిపోవడం కాదండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకుని వేగనిద్దాం. ఇలా వేగిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత జారులో వేసేసుకుని చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఆ పచ్చడి అనేది మరీ పేస్ట్ లాగా చేయకండి, కొంచెం పంటికి తగిలేలాగా చేయండి. ఇందులోనే కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకుందాము. సరేనా? ఎల్లిపాయలు, రుచికి తగిన సాల్టు వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.